అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముఖ్యంగా ముందుగా ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్ యార్డ్కి అయితే సెలవు. ఈరోజు సోమవారం జనవరి 26. ఇంకా టాపిక్లోకి వెళ్తే రైతు సోదరులకి ముఖ్య సూచన అండి. ఆ సూచనలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళేటప్పుడు లైక్ చేసి నలుగురు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు. మార్కెట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఇంకా టాపిక్కి వెళ్ళిపోదాం. రైతులకి ముఖ్య సూచన అని ఎందుకు అంటున్నానంటే, అసలు ఈరోజు వీడియో చేద్దామనుకున్నాను. సెలవుల తర్వాత మళ్ళీ యాడ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలామంది రైతు సోదరులు కూడా కొంత గ్రేడింగ్ విషయంలో కొద్దిగా పండ్లున్న కాయలు, కొంత నీళ్లు తేమ శాతం ఎక్కువ ఉన్న కాయలు తీసుకురావడం వల్ల చాలామంది రైతు సోదరులు నష్టపోతున్నారండి. కొద్దిగా సెలవులు వస్తున్నాయి యార్డ్కి అంటే పచ్చి కాయలు తీసుకొచ్చేసి మార్కెట్లో 6-7 వేలు డిఫరెన్స్ ఉంటుందండి. బాగా డ్రై ఉన్న కాయలకి ఇక్కడ మార్కెట్లో మెతక రకాలకి మీకు డైలీ వీడియోలో కూడా చెబుతున్నా. మెతక రకాలు డీలక్స్ క్వాలిటీలు 25,000 అంటే మెతక రకాలు 18, 19, 20 వేలు అంటే 5-6 వేలు తేడా ఉంటుంది. అట్లా మార్కెట్ బాగున్నప్పుడు ఇట్లా మెతక రకాలు, పండ్లున్న కాయలు, గ్రేడింగ్ లేని రకాలు ఇవన్నీ తీసుకురావటం వల్ల రైతు సోదరులు ఈ మార్కెట్ బాగున్నప్పుడు మార్కెట్ కోల్పోయే అవకాశం ఉందండి. రైతు సోదరులు మెయిన్గా గమనించాలి. అందుకనే నేను ప్రత్యేకంగా, ఎందుకంటే రేపు యాడ్ ఉంది కాబట్టి కొంతమంది రైతులు ఇవాళ తొక్కి సాయంత్రానికి లోడ్ చేసుకొని రేపు మార్కెట్కి వస్తారు. ఎందుకంటే కొద్ది గొప్ప సరుకులు అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే మీరు వీడియోలో కూడా చూడవచ్చు, కొంత సరుకులు తీసుకొచ్చేసి ఇక్కడ యార్డ్లో రాసిపోయడం జరుగుతుంది. ఆగిపోవటం వల్ల ఎవరు కొనకుండా ఉండేసరికి యార్డ్లో రాసిపోసేసరికి యార్డ్లో లారీలు, కార్లు, బైకులు, ఆటోలు, దీనివల్ల సగం క్వాలిటీ దుమ్ము కొట్టుకొని పోయి క్వాలిటీ పోతుంది. యార్డ్లో ఇక్కడ బేరం కాకపోతే రాసులు పోసుకోవచ్చులే అనుకున్న రైతులకి ఇక్కడ యార్డ్లో రాసి పోస్తే ఇక్కడ అందులో సిమెంట్ రోడ్లు అండి. రైతు సోదరులు గమనించాలి. సిమెంట్ రోడ్లు కావటం వల్ల కాయపోవటం వల్ల మచ్చ వస్తుంది, హీట్కి మచ్చ వస్తుంది. చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకొని మార్కెట్ పొజిషన్ బాగున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని బాగా డ్రై చేసుకొని నీట్గా గ్రేడింగ్ చేసుకొని పండు లేకుండా చేసుకుని వస్తే మార్కెట్ ధర బాగున్నప్పుడు రైతులకి మంచి అవకాశాలు అనేది ఉంటుంది. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నానంటే, రేపు సరుకులు వస్తుంటాయి. సరుకుల్లో మార్కెట్ బాగున్నప్పుడు బాగా తక్కువ అడిగేసరికి పండించుకొని బాధపడుతుంటారు రైతులు. ఏమంటే నా ఇట్లా బర్త్డే, నా ఇట్లా చెబుతారు. ఎందుకంటే నేను తిరుగుతుంటా కాబట్టి రైతులు చెప్పేది నాకు అర్థం అవుతుంటుంది. కొద్దిగా ఆలోచన చేసి, అందుకనే ప్రత్యేకించి కూడా వీడియో ఇలా వద్దనుకున్నాను. కాకపోతే రైతులకు తెలియచేయాలనే ఉద్దేశంతో బాగా గరుకుదనంతో తీసుకొచ్చుకొని సురుకుదనంతో అమ్ముకోవాలని చెప్పేసి రైతులకి తెలియజేస్తున్నాను. కామెంట్ ఇంకో కొంతమంది రైతు సోదరులు కామెంట్ రూపంలో కానీ ఫోన్ల ద్వారా కొంత అడుగుతున్నారండి. ఏమండి, ఇప్పుడు ఫస్ట్ కోత అమ్ముకొని రెండో కోత ఏసీలో పెట్టుకోవచ్చా? తర్వాత ఏసీలో పెట్టుకుంటే జూను యార్డు తీసిన తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు మార్కెట్ ఉంటుందా? ఏంటి మీ సొల్యూషన్ ఏంటి చెప్పంటే, ఒకటి గమనించాలా రైతు సోదరులు కూడా, ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ మనకి అందుబాటులో లేకుండా లేదు, బాగా తగ్గించి అడగటం, సరైన మార్కెట్ లేకపోతే అప్పుడు రైతు మనం పండించింది దిగుబడి ఇలా ఉంది, ఇప్పుడు పోతే నష్టపోతాం, ఏసులో పెట్టుకోవాలా వద్దు అనేది అది ఆలోచన వేరండి. రైతులు మార్కెట్ కూడా కొంచెం మూమెంట్ బాగున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడే కాబట్టి స్టార్ట్ అవుతుంది, పూర్తి స్థాయిలో సరుకు రాట్లా. అంటే అసలు కొద్దిగా రాకపోవచ్చు కూడా, అంతంత మాత్రమే వస్తాయి. 1,00,000, 2,00,000, 3,00,000 వచ్చే రోజులు పోయినాయి. అది తెలుసు అందరికీ, రైతులకు తెలుసు, వ్యాపారస్తులకు తెలుసు.
కొద్దిగా గొప్ప సరుకులు వచ్చి కొద్దిగా మూమెంట్ వచ్చేసరికి ఇంకొక 10 రోజులు గట్టిగా పట్టవచ్చు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న పొజిషన్లో మార్కెట్ అయితే బాగుంది, రైతుకు అనుకూలంగా ఉంది. అటు నాటు రకాలు, బ్యాడిగ రకాలు, సీడ్ రకాలు, తేజ కూడా కొద్దిగా మూమెంట్ అయితే కొంచెం వచ్చింది. వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదైనా ముందు మార్కెట్ను మనం గ్యాదర్ చేసుకొని, మార్కెట్ పొజిషన్ బాగలేదు, ఇప్పుడు మనం అమ్మితే నష్టపోతాం అని ఆలోచన చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఎట్లా ఉంటుందంటే, గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ప్రతి ఒక్క రైతు సోదరులు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ ఏ రోజు మార్కెట్ ఆ రోజు మీకు అదే చెప్తుంది. ప్రతి వీడియోలో కూడా నేను ఏమంటే గుంటూరు మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదు. వీడియో మొదలుపెట్టేటప్పుడు డేట్ మారితే రేట్లు కూడా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకని ముందుగా డేట్ చెప్పిన తర్వాత మార్కెట్ ధరలు చెబుతున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని మార్కెట్ విధానాలు పొజిషను, ఎందుకంటే టెండెన్సీ బాగుంది కాబట్టి చూసి తర్వాత ఆ 2వ కోత 3వ కోతలు వచ్చే టైంకి మార్కెట్ ఎలాగుంది, పొజిషన్ ఏంటి, అమ్ముకుంటే లాభసాటిగా ఉంటుందా లేదా ఏసీలో పెట్టుకుంటుంది, అప్పుడు పొజిషన్ ఎలా ఉంటుందో. ఆల్రెడీ సరుకు తక్కువ, అన్ని తక్కువ అని చెప్పేసి కొన్ని మిర్చి రకాలు కూడా మార్కెట్లో చాలా తక్కువ కనపడుతున్నాయని చెప్పి సీడ్ రకాలు కూడా వ్యాపారస్తులు ఆల్రెడీ కొన్ని స్టాకులు పెట్టుకుంటున్నారు. అది రేపొద్దున, ఎందుకంటే వాళ్ళకి సరుకులు అందవేమో, రేపు మే నెల తర్వాత ఆ సరుకులు వాళ్ళు వినియోగించుకుంటారు. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్నవన్నీ కూడా రేపు మే నెల తర్వాత వాళ్ళు వినియోగించుకుంటారు. అది కారానికి కావచ్చు, మసాలాకు కావచ్చు, ఎక్స్పోర్ట్ కావచ్చు, దేనికైనా అన్ని విధాలుగా మార్కెట్లో ఏ రకమైతే తక్కువగా ఉందో ఆ రకాలు కొని ఏసీలో పెట్టుకొని వాళ్ళు రేపు యాడ్ అయిపోయిన తర్వాత మిగతా రకాలు కూడా కొంటుంటారు సరుకును బట్టి. అట్లా సరుకు ఈ సంవత్సరం తక్కువ అని చెప్పేసి ఉంటున్నారు. ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఇది గమనించి ముందు మార్కెట్ చూద్దాం. మార్కెట్లో ఈ ధరలకు అమ్ముకుంటే ఇబ్బంది ఉండదు అని మీకు ఆ టయానికి సరుకు వచ్చి యాడ్కి వచ్చే సరుకులు బట్టి, ధరలను బట్టి మీరు నిర్ణయం తీసుకోవటం మంచిదే. కానీ ఇప్పుడున్న పొజిషన్లో పూర్తి స్థాయిలో సరుకులు రాకుండా బ్యాడ్గి లాంటి కొన్ని 355 బ్యాడ్గి లాంటి బుల్లెట్ లాంటి కొన్ని రకాలు కూడా రావట్లేదు. తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో మూమెంటు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పోర్ట్ పరంగా సేల్స్ పరంగా బాగుంటుంది అని ఆ నిర్ణయం తీసుకోండి. మరొకసారి రైతులకు కూడా ఇవాళ తొక్కుతుంటారు కాబట్టి మెతక ఉందా, డ్రై ఉందా, పండు ఉందా, తొక్కొచ్చా లేదా, మార్కెట్ ఇబ్బంది పడే పరిస్థితి లేదండి, బాగానే ఉంటుంది. కానీ ఒకరోజు 2 రోజులు లేట్ అవటం వల్ల మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. మార్కెట్ ఒకరోజు 2 రోజులు నష్టపోతామేమో అని చెప్పి మీరు నష్టపోయేది ఉంది. బాగా డ్రై చేసుకోరా అండి, మంచి ధరలకు అమ్ముకోండి. ఉంటానండి, రేపు మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.